జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ మాగంటి బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన మాగంటి బాబు టీడీపీ వీడనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయనతో వైసీపీ కాంగ్రెస్ పెద్దలు టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. మాగంటి బాబుకు సన్నిహితుడైన ముద్రగడ పద్మనాభంతో వైసీపీ నేతలు చర్చలు జరిపిస్తున్నారు. అన్నీ కుదిరితే 2 రోజుల్లోనే సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకున్న అవకాశాలున్నాయి. మరోవైపు మాగంటి బాబుకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మాగంటి బాబుతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏలూరు ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి మాగంటి బాబు ఏ నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠగా మారింది. మరి మాగంటి బాబు టీడీపీ వేయడానికి కారణాలేంటి? నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనో లేదో కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారా? పూర్తి వివరాలు అందించడానికి మా టీడీపీ వ్యవహారాల ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్తో ఒకసారి మాట్లాడదాం. రవిచంద్, మాగంటి బాబు పార్టీ వేయడానికి ప్రధాన కారణం ఏంటి? కేవలం టికెట్ అయినా ఇంకా వేరే ఇతర కారణాలు ఉన్నాయా? ఆయన దారి ఎటంటే ఏం చెప్తారు? సతీష్, మాగంటి బాబు టీడీపీలో చాలా సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన 2009లో అప్పుడు వరకు కాంగ్రెస్లో కొనసాగారు. రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ 2009లో అనూహ్యంగా టీడీపీలోకి వచ్చారు. అప్పుడే ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. కానీ 2014లో ఆయన గెలవడం జరిగింది. పార్లమెంట్కి వెళ్ళారు. ఏదైతే ఒక వర్గాన్ని మొత్తం కూడా ఏదైతే ఏలూరు జిల్లాలో అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వర్గం అయితే మాగంటి బాబుకు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి కుటుంబ నేపథ్యం కూడా ఉంది. వీరి తండ్రి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి కాంగ్రెస్లో కూడా చాలా సీనియర్ నేతగా ఉన్నారు. వీరి తండ్రి మాగంటి వరలక్ష్మి కూడా జిల్లా మొత్తం కూడా వీళ్ళకి వర్గం ఉంది. ఆనాడు ఎన్టీఆర్ గాలిలో కూడా వీరు జడ్పీ చైర్మన్గా వీరి నాన్నగారు గెలిచిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో జిల్లా మొత్తం పట్టుగలిగిన నేతగా మాగంటి కుటుంబానికి పేరుంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా 2019 ఓటమి తర్వాత మాగంటి బాబు కుటుంబంలో జరిగిన విషాదకర సంఘటనల నేపథ్యంలో ఆయన కొంత రాజకీయాలకి దూరంగా ఉన్నారు. అయితే అనూహ్యంగా ఒక 1 year నుంచి ఆయన మరలా తనకి పార్లమెంటు స్థానంపై ఆసక్తి ఉంది. ఆ పార్లమెంటు స్థానం ఏలూరు పార్లమెంటు స్థానం అని అడుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా కొంత పరిశీలించారు. కానీ బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలనే నేపథ్యంలో ఇదంతా కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాగంటి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు పక్కన పెట్టారు. కానీ మాగంటి బాబు అయితే నొచ్చుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తనతో సంప్రదించలేదనే బాధ ఆయనలో కనిపిస్తుంది. అదిగాక చాలామంది ఏదైతే ఈ సీటుకు సంబంధించి బీసీల కన్నా కూడా ముందు ఏదైతే భాష్యం రామకృష్ణ కావచ్చు, డాక్టర్ పవన్ కావచ్చు, ఖమ్మంపాటి రామ్మోహన్ కావచ్చు, తదితర కమ్మ సామాజిక వర్గ నేతలని పరిశీలించినప్పుడు కూడా తన పేరు పరిశీలించలేదనే బాధ ఆయనలో ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఏదైతే చివరికి ఏదైతే యనమల రామకృష్ణుడు అల్లుడు అయితే ఇక్కడ పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. యనమల రామకృష్ణుడు అల్లుడుని పెట్టారు. ఈ నేపథ్యంలో కొంత అయితే పార్టీలో ఏదైతే ఇప్పుడు వరకు కూడా ఆ సీట్ను ఆశించిన గొర్రెముచ్చు గోపాల్ యాదవ్ కూడా కొద్దిసేపటి క్రితమే సీఎంని కలిశారు. ఈ నేపథ్యంలో ఏలూరు పార్లమెంట్ సీటు విషయంలోనే మనస్తాపానికి గురైన మాగంటి బాబు కూడా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. చంద్రబాబుతో కూడా గతంలో తన పార్లమెంటుపై తన ఆసక్తిని తెలియపరిచారు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఆయన కుమారులు ఇద్దరు కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం విషాదంలో ఉంది కాబట్టి కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నారని చంద్రబాబు కూడా భావించినప్పటికీ కూడా ఆయన కొంతకాలం క్రితం తన ఆసక్తిని అయితే కనబరిచారు, నేను పోటీ చేస్తానని. కానీ చంద్రబాబు మాత్రం ఇది బీసీల కాన్సెప్ట్లో చూస్తున్నారు. ఎందుకంటే బలహీన వర్గాల అభ్యర్థులను ఎక్కువ మందిని పెట్టాలి ఈసారి పార్లమెంటు బరిలో అని చెప్పి ఇక్కడ బీసీ అభ్యర్థి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పెట్టారు. ఈ నేపథ్యంలోనే మాగంటి బాబుకి సీటు ఇవ్వలేకపోయామని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే మాగంటి బాబు మాత్రం కొంత నొచ్చుకున్నట్టు కనిపిస్తుంది. ఏదైనా పార్టీ కూడా రంగంలో దిగుతుంది. ఆయన్ని బుజ్జగించేందుకు కూడా కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఉన్నారు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కొంత బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సతీష్, రైట్ రవిచంద్, మనం చూస్తున్నాం మా ప్రతినిధి రవిచంద్ అందించిన వివరాల ప్రకారం అంటే మాగంటి బాబు చివరి వరకు టికెట్ ఆశించారు. అయితే మాగంటి బాబును వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదు, బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. కానీ మరోవైపు అటు కాంగ్రెస్ పార్టీలు, ఎందుకంటే గతంలో మాగంటి బాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రికి కూడా పనిచేశారు. అయితే అటు కొన్ని కారణాల వల్ల అటు మాగంటి బాబుని ఆ సందర్భంలో అటు దెందులూరుకు సంబంధించి మనకు తెలుసు, దెందులూరులో జడ్పీటీసీ ఫలితం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రావడంతో ఆ కారణంతో మాగంటి బాబును అప్పుడు కేబినెట్ నుంచి రాజశేఖర రెడ్డి తొలగించారు. అలాగే రాయలసీమలో మరో మంత్రిని కూడా అలాంటి తరహా కారణంతోనే తొలగించిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి దగ్గరైన మాగంటి బాబు
చాలా రోజుల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయం నెరిపారు. కానీ ఇప్పుడు ఏలూరు టికెట్ రాకపోవటం, ఏలూరులో యనమల రామకృష్ణుడు అల్లుడికి టికెట్ ఇవ్వటం, అలాగే కనీసం తనను పరిశీలనలోకి తీసుకోకపోవటం, తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవటం, లేదు ఇక్కడ యనమల రామకృష్ణుడు అల్లుడికి టికెట్ ఇస్తున్నామని కనీసం తనకు ఒక మాట అయినా చెప్పలేదన్న ఆవేదనకు మాగంటి బాబు గురైనట్టుగా ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. రెండోది, గత 5 ఏళ్లలో మాగంటి బాబుకు సంబంధించి 2 కుమారులు కూడా దురదృష్టవశాత్తు మరణించడంతో ఇప్పటికే కొంత మానసికంగా ఆయన ఇబ్బందుల్లో ఉన్నారన్న చర్చ మరొక వైపు. తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ రాకపోవడం కూడా ఆయన్ని మరింత బాధించిందని మాగంటి బాబు అనుచరులు చెప్తున్నారు. అయితే కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు విజయవాడ చేరుకున్న తర్వాత ఖచ్చితంగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చని మా ప్రతినిధి రవిచంద్ర చెప్తున్నారు. కానీ మరోవైపు గతంలో కాంగ్రెస్ పార్టీతో పనిచేసిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీతో ఉన్న పరిచయాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆల్రెడీ ఆఫర్ ఇచ్చారు. ఏలూరు నుంచి ఎంపీ టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అన్న ఒక ప్రచారం మరోవైపు సాగుతోంది. అంతకు మించి ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. బట్ ముద్రగడ పద్మనాభంకు మాగంటి బాబు చాలా క్లోజ్, అత్యంత సన్నిహితంగా ఇద్దరు మెలుగుతారు. కాబట్టి ముద్రగడ పద్మనాభం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిందంటున్నారు. దీనికి సంబంధించి రేపటికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.